ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులను చేర్పించాలని కళాశాల ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ గ్రూపులతో పాటు ఒకేషనల్ గ్రూపులు, రిటైల్ మార్కెటింగ్, ఇక ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్, అదేవిధంగా డిఎంఎల్టీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అనుభవకులైన సీనియర్ లెక్చరర్లతో చక్కటి విద్యాబోధనతో పాటు చక్కటి క్లాస్ రూమ్లు, ల్యాబ్లు, లైబ్రరీ, విశాలవంతమైన ఆట స్థలం ఉండదని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాలని కోరారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాల. ఇప్పటికే దీనికి 20 సంవత్సరాలుగా అనేక కోర్సుల్లో చాలామంది విద్యార్థులు చదివి రకరకాల ఉద్యోగాల్లో, రకరకాల రంగాల్లో స్థిరపడ్డారు. ఈ కాలేజీలో జనరల్ లోపల ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కోర్సులు ఉన్నాయి. అదేవిధంగా వొకేషనల్ కోర్సుల లోపల ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్, అదేవిధంగా ఎంఎల్టీ మరియు ఆర్ఎం కోర్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన కళాశాల లోపల విద్యార్థులకు ఏ విధమైనటువంటి రుసుము లేకుండా, అంటే ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనము పిల్లలకు ఇస్తాం. అదేవిధంగా ఫ్రీ బుక్స్ ఇస్తాం. తర్వాత స్కాలర్షిప్ అనేది వాళ్ళ అకౌంట్లోకే పంపిస్తాం. తర్వాత కాలేజీలో అన్ని సౌకర్యాలు, ముఖ్యంగా అన్ని సబ్జెక్టుల లోపల నిష్ణాతులైనటువంటి లెక్చరర్స్, అంటే అన్ని అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్ మనకున్నారు. ఏ సబ్జెక్టులో కూడా ఎక్కడ ఖాళీ లేదు, అన్ని సబ్జెక్టుల లోపల లెక్చరర్స్ అనేది ఉన్నారు. అదేవిధంగా కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చినట్టయితే 4 ల్యాబ్లు, అదేవిధంగా లైబ్రేరియన్ కూడా మనకి ఇక్కడ ఉంది. అంతేకాకుండా ఆట స్థలం కూడా మనకు ఇక్కడ ఉంది. కనుక దయచేసి నేను తల్లిదండ్రులతో కోరేది ఏంటంటే, ప్రభుత్వ కళాశాలకు మీ యొక్క పిల్లల్ని పంపించి ఈ కాలేజీనే కాకుండా మీ